ఏఐసిసి ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్లో ఫిర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్, డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ మరియు ఇతర కాంగ్రెస్ నాయకుల అరెస్టులను ఖండిస్తూ పాలపిట్ట చౌరస్తా యందు శాంతియుత నిరసన ర్యాలీ మరియు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు సుభాష్ నాయక్, అనంతరెడ్డి, నవీన్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, బచ్చరాజు, కో-ఆప్షన్ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈశ్వర్ రెడ్డి, యాసారం మహేశ్వర్, బోడిగే కృష్ణాగౌడ్, చంద్రారెడ్డి, పప్పుల అంజిరెడ్డి, బుచ్చి యాదవ్, బండారు రవీందర్, శ్రీధర్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్తలు తవిటి ప్రశాంత్ కుమార్, వంగూరు పరమేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొడుగే ఉదయగౌడ్, నరసింహాచారి, సత్తిరెడ్డి, సాయి జగన్ మరియు వివిధ కాలనీ వాసులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు నీట్ పేపర్ లీక్ అయిందని దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి వాళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్ చేస్తూ ఉంటే రాత్రికి రాత్రి వాళ్ళని క్లియర్గా ప్రయోగించి వాళ్ళ ద్వేష చూపులుగా విద్యార్థులను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీని తక్షణమే చర్యలు తీసుకోవాలా. అట్లే కాకుండా మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ న్యాయబద్ధంగా నిరాహార దీక్ష చేస్తుంటే ముక్కులోకి వెళ్ళి రక్తం వచ్చేటట్టుగా బీజేపీ గుండాలు దాని మీద వెనుక నుంచి దాడి చేయడం జరిగింది. మరి ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇదే ముందుకు కొనసాగుతూ ఉంటే దేశవ్యాప్తంగా మేము నిరసన కొనసాగిస్తాము. దీని మీద మేము కూడా నిరాహార దీక్ష చేపడతామని చెప్పేసి విద్యార్థి కూడా పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితులైనా విద్యాశాఖ మంత్రి నరేంద్ర ప్రధాన్ని తొలగించేదాకా మేము నిరాహార దీక్ష చేస్తాము. ఈ చర్యలు కొనసాగిస్తూ ఉంటాము. ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మన ఫిర్జాదిగూడ పరంగా మేము రోడ్లని నాకా దిగ్బంధం చేస్తామని చెప్పేసి ఈ పత్రిక మీడియా పరంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా డిస్మిస్ చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళు చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వారు డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు స్వచ్ఛందంగా ప్రధానమంత్రి నివాసం దగ్గర ధర్నా చేస్తుంటే ఇలా ధర్నాన్ని కాకుండా ఆయనను అరెస్ట్ చేసి ఆయన ముక్కులో రక్తం వచ్చే విధంగా కూడా ఆయన దాడి చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ దేశ ప్రధాని ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేది మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడాన్ని నిరసనగా ఈరోజు మా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున అందరం కలిసి నిరసన కార్యక్రమం తెలుపుతున్నాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు కనుక ఈ నీట్ మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మేము అందరం కూడా ముందు కూడా చర్య చాలా తీవ్రంగా ఉంటాయి. రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి కూడా జరుగుతారని సమావేశం తెలియజేస్తున్నారు. దేశంలో జరుగుతున్నటువంటి పరిణామంలో భాగంగా నీట్ విద్యార్థుల ఎగ్జామ్స్ ఏదైతే పేపర్ లీకేజ్ వ్యవహారం ఉందో ఆ వ్యవహారంలో ప్రధానంగా విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి పార్లమెంట్ దగ్గర దిగ్బంధనం, ఆ కార్యక్రమంలో వారికి ఒత్తిడికి గురి చేసి ముక్కు మీద కొట్టి రక్తం వచ్చేటట్టుగా చేయడం అది బాధాకరం. ఏదైతే వాళ్ళు చేయకూడని పనులు ప్రశ్నిస్తున్నారో ఎక్కడిదక్కడ అణచివేత ధోరణితోటి నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివించి నీట్ ఎగ్జామ్ రాపిస్తే తర్వాత వెంటనే మళ్ళీ దాన్ని లీకేజ్ చేయించారు. ఆ లీకేజ్ చేసిన తర్వాత ఎంతోమంది భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసేయడం జరిగింది. ఆ పిల్లలు మళ్ళీ సెకండ్ ఎగ్జామ్ రాసే వారికి వాళ్ళు ఎలాంటి హార్డ్ పేపర్స్ రాసి ఎక్కడ వాళ్ళు పాస్ కాకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. కాబట్టి అక్కడ జరిగినట్టు వ్యవహారంలో క్షుణ్ణంగా పరిశీలించి ఆ విద్యా వ్యవస్థలో ఉన్న మార్పులు చేసి ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో వారిని తక్షణమే తొలగించాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ చేయకుంటే అన్ని రోజులు ఖచ్చితంగా రోడ్లన్నీ దిగ్బంధనం చేసి నిరాహార దీక్ష చేస్తామని మా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మాజీ డిప్యూటీ మేయర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ధర్నా చేపట్టడం జరిగింది. ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా ప్రతిరోజు ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.